నమస్తే అండి, నా పేరు వచ్చేసి వాసుగంగాధర్. నేను యుఎస్ అగ్రి సీడ్స్ కంపెనీలో టెరిటరీ మేనేజర్గా చేస్తున్నాను. ప్రస్తుతం వచ్చేసి మనం కోకేతాండలో మన యుఎస్ అగ్రి సీడ్స్ 004 బెండ ఫీల్డ్లో ఉన్నాం. సో అదేవిధంగా ఏంటంటే మనతోటి రైతు ఉన్నారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం మన 004 పెర్ఫార్మెన్స్ ఎలా ఉందండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోపి అండి. మాది కోకేదండ, ఇక్కడ లోకేదండ పక్కన. మేము బెండకాయ ఫీల్డ్ పెడతారంటే చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎట్లుండేది మేము కూడా వేసాము. కాకపోతే ఇది చూస్తుంటే చాలా డిఫరెంట్ వెరైటీ బాగుందండి. ఇక్కడ మనం చూస్తుంటే మాది సైడ్ బ్రాంచెస్ చాలా తక్కువ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే ఈ సీడ్కి యూఎస్ సీడ్స్ వాళ్ళది 004కి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. గ్రోతింగ్ కూడా బాగుంది, కాయ షైనింగ్ ఉంది, ప్లస్ గింజ శాతం కూడా ఎక్కువ ఉన్నది. గింజ శాతం వచ్చేసి మన 004లో చాలా దగ్గర ఉన్నాయండి, చాలా దగ్గర ఉన్నది. ఇది పక్కన వేరే ఫీల్డ్ ఆయనదే. చూస్తే గింజ శాతం వెడల్పు ఉన్నది, కాయ బారు ఇది ఉన్నది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, మన 004లో ఏంటంటే మనకి గింజ శాతం అనేది దగ్గరగా ఉంది, లైన్గా ఉంది. సో దగ్గర గింజ శాతం అని ఉంది. ఇది వచ్చేసి ఎడమగా ఉంది, అంటే మన దూరం గింజ శాతం అనేది ఉంది. సో ఇంకేం నచ్చిందండి మీకు? బాగుందండి, వెరైటీ బాగుంది. కాపు కూడా చాలా దగ్గరగా ఉన్నది, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల. మీరు కట్ చేసి చూసారా? కటింగ్ కూడా సింపుల్ గా ఉందండి, మనం చూడొచ్చు. సింపుల్ గా దిగిపోతుంది. కట్ చేసి కూడా చూసాము. కాయలు కూడా ఎలాంటి రోగాలు, ఆకులు కూడా మంచి నీట్గా ఉన్నాయి. అన్ని రకాల అన్ని నేలలో తట్టుకునేటట్టు కనిపిస్తుంది సీడ్ అయితే. అదే మీ తోట రైతులు కూడా చెప్తారండి 004 గురించి. యూఎస్ అగ్రి సీడ్స్ వాళ్ళది 004 తోటి రైతులు వేసుకోవచ్చు అని చెప్తున్నాం. బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.